హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే తను నా మేనకోడలండి. మేనకోడలు అంటే మా అన్నయ్య వాళ్ళ పాప అన్నమాట. అన్నయ్య అంటే ఓన్ బ్రదరే నాకు. ఇద్దరు అన్నయ్యలు, మా పెద్దన్నయ్య వాళ్ళ పాప అన్నమాట తను. తన పేరు, నీ పేరేంటి? సారీ నాన్న, నీ పేరేంటో నాకు తెలుసు, బట్ మన వ్యూవర్స్ కి చెప్పాలి కదా నీ పేరు, నువ్వు ఏ క్లాస్ అని చెప్పాలి కదా. నీ పేరేంటో చెప్పు. ఫిఫ్త్ క్లాస్, 10th క్లాసా? తను 5th క్లాస్ అండి. తన పేరు శ్రీహిత. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నా కానీ మేమందరం గ్యాదర్ అయినప్పుడు తన్ని మేమే రెడీ చేస్తాం అనమాట. అంటే ఏదైనా మంచిగా నీట్గా డ్రెస్ వేసి మంచి క్యూట్గా రెడీ చేస్తాం అనమాట తనని. సో ఎప్పుడు అంటుంది పెద్దత్త, మా చెల్లి కూడా ఉంటుంది, నన్ను పెద్దత్త, మా చెల్లిని చిన్నత్త అంటుంది. సో పెద్దత్త నేను నిన్ను రెడీ చేస్తాను, అత్త నిన్ను రెడీ చేయడం నాకు చాలా ఇష్టం, ఒక్కసారి రెడీ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ అని ఎవ్రీ టైం అడుగుతూ ఉంటుంది అనమాట. సో తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలని ఈ రోజు అయితే ఈ వీడియో ప్లాన్ చేశాను. తను నన్ను ఎలా రెడీ చేస్తుందో మీరే చెప్పాలి. ఎలా రెడీ చేస్తావు? బాగా చేస్తావా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను రెగ్యులర్గా నార్మల్గా యూజ్ చేసే ప్రొడక్ట్సే తనకి ఇస్తున్నానండి. నేను కూడా పెద్ద మేకప్కి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయను, చాలా సింపుల్గా యూజ్ చేస్తాను నేను. సో క్రీమ్ అయితే నేను పాండ్స్ బేబీ క్రీమ్ యూజ్ చేస్తాను ఎప్పుడైనా. ఇదే నేను ఏదైనా అకేషన్స్ ఉంటే మాత్రం ఇది యూజ్ చేస్తాను, లేకపోతే నార్మల్ ఫెయిర్ అండ్ లవ్లీ వైట్ టోన్ అలా యూజ్ చేస్తుంటాను నార్మల్ రెగ్యులర్గా. బట్ ఏదైనా అకేషన్స్ ఉంటే మాత్రం పాండ్స్ బేబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు తనకి అదే ఇస్తున్నాను. అండ్ పౌడర్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్, లాక్మీ పౌడర్. నేను ఎప్పుడైనా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇస్తున్నాను దానికి. అండ్ రెగ్యులర్గా లిప్ బామ్ అండ్ ఐలైనర్, నార్మల్ ఐలైనర్ ఏంది నైబీ ఐలైనర్ యూజ్ చేస్తాను నేను ఎప్పుడైనా, లేకపోతే హిమాలయాది కూడా యూజ్ చేస్తాను. ఏదైనా ఈ రెండిట్లో నేను సింపుల్గానే రెడీ అవుతాను. సో అదే ఇచ్చాను అనమాట తనకు కూడా నేను. అండ్ సింపుల్ లిప్స్టిక్ ఇది. అండ్ ఇదేంటి సింధూర్ ఇస్తాను. అండ్ స్టిక్కర్స్, ఇంకా స్టిక్కర్స్ ఇచ్చాను. తన ఇష్టం ఏది పెడితే తను ఓకే, అది అంతే. ఇంకా స్పాంజ్, ఇది బ్లెండ్ అవుట్ చేయడానికి స్పాంజ్ ఇచ్చాను, అది తన ఇష్టం. యూజ్ చేస్తానేమో చేసింది, లేకపోతే హ్యాండ్తోనైనా ఇట్లా స్ప్రెడ్ చేసేసింది. నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ పెట్టాను, ఇంకా తన ఇష్టం. అండ్ ఇక్కడ ఏ మిర్రరు లేదండి నా దగ్గర, ఫోను లేదు, మిర్రర్ లేదు. ఫోన్ కూడా నేను బ్యాక్ కెమెరానే పెట్టాను, ఫ్రంట్ కెమెరా పెట్టుకోలేదు. తను నన్ను ఎలా రెడీ చేస్తుందో కంప్లీట్గా అయిపోయినాకనే నేను చూసుకోవాల్సిందే ఇంకా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నన్ను రెడీ చేయడం స్టార్ట్ చేసే ఇంకా. ఓకేనా? ఎలా రెడీ చేస్తావు? నా మీద అయితే బ్యూటిఫుల్గా రెడీ చేస్తావా? అవునా, చూద్దాం రా ఎలా రెడీ చేస్తావేమో. ఓకే, స్టార్ట్ చేయి. నేనైతే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కూర్చున్నాను స్టిక్కర్ పెట్టుకొని. ఓకే, ఈ స్టిక్కర్ కూడా తీసేస్తున్నాను. ఓకే, ఇంకా రెడీ చేయి, స్టార్ట్ చేసే. ఎలా చేస్తావు చూద్దాం. నేను ఇంకా ప్రైమర్ అని అవని ఇవని తనకి ఏది ఇవ్వలేదు. అఫ్కోర్స్ నేను కూడా ఏం యూజ్ చేయను, డైరెక్ట్ ఇలానే క్రీమ్ పెట్టేసుకుంటాను నేను. బీబీ క్రీమ్ పెట్టేసుకొని కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటాను. సో తనకు కూడా అలానే ఇచ్చాను. ఓపెన్ చేయాలి ఇది. ఓకే, ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే వస్తుంది నాన్న. ఓకేనా, నేను చూపిస్తాను చూడు. ఇక్కడ హ్యాండ్ బట్ట పెట్టినా చాలా. ఓకే, నీకు కావాలంటే మళ్ళీ ప్రెస్ చేసుకో ఇది. ఓకే. అయ్య బాబాయ్, నన్ను కంట్లో అయితే కూర్చోవు కదా నువ్వు. అంతే అంటావు? అమ్మో, నేను టెన్షన్ పడుతున్నాను అంట. ఈ జనరేషన్ పిల్లలతోని మాట్లాడడం చాలా కష్టం అండి అసలు అయితే. అయ్యో బాబాయ్, మొత్తం యా నిల్చుంటావా? అయ్యో బాబాయ్, కొంచెం నీట్గా రెడీ చేయరా, మరీ భయపడకుండా చూడు. మన వ్యూయర్స్ భయపడి ఏమంటారో ఏమో, నాకు భయం వేస్తుంది.
చేస్తామంటావా? నీ మీద నమ్మకంతోనే ఈ వీడియో తీస్తున్నానురా చిట్టి తల్లి. అవును మర్చిపోయాను. తన పేరు యాక్చువల్‌గా శ్రీహిత అన్నమాట. మేమందరం ముద్దుగా చిన్నప్పటి నుంచి చిట్టి తల్లి, చిట్టి తల్లి అని పిలిచేది. సో, మా అందరికి ఎక్కువ చిట్టి తల్లి అనే అలవాటు. ఓకే. అమ్మో! మంచిగా రెడీ చేశావనుకో చిట్టి తల్లి నన్ను. ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే నువ్వే నన్ను రెడీ చేయాలి. ఆ! చేస్తావా? చేస్తావా? నీకు కావాలంటే కొంచెం క్రీమ్ కావాలంటే తీసుకో. అది నీ ఇష్టం. నాకు తెలీదు ఎంత క్రీమ్ పడుతుందో. నువ్వే కంప్లీట్‌గా నన్ను రెడీ చేసేయాలి ఈరోజు. అయిపోయిందా? ఇక్కడంతా అయిపోయిందా? చేసేసినావా? ఓకే. క్రీమ్ పెట్టడం అయిపోయిందా? ఓకే. నెక్స్ట్? కాంపాక్ట్ పౌడర్ వేస్తున్నా. చూపించు ఏం పౌడర్ అది? లాక్మీ కాంపాక్ట్ పౌడర్. నేను ఎప్పుడైనా ఇదే యూజ్ చేశాను. సో, తనకు కూడా అదే ఇచ్చేసాను. ఓకే. ఏసేయి. ఓకే. ఓహ్! దాంట్లో మిర్రర్ ఉందని నన్ను చూడనివ్వట్లేదు. సరే నేనేం చూడను. ఓకే. నువ్వే ఏసేయి. మరి దయ్యంలాగా రెడీ చేయకు. కొంచెం సింపుల్‌గానే ఎయ్యమ్మా. ఎందుకు ఊరికే అలా అంటున్నావు అంటుంది నన్ను చూడు. తర్వాత నన్నైతే కొట్టవు కదా! అర్రే! మర్చిపోయినరా చిట్టి తల్లి. ఈరోజు మార్నింగ్ ఏదో అల్లరి చేస్తుంటే తనని కోప్పడ్డా అన్నమాట నేను. తిట్టినా. ఆ కోపమైతే ఇప్పుడు నా మీద చూపియవు కదా నన్ను. ఆ! 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 కోప్పడ్డాను కదా మార్నింగు. ఇప్పుడు పెద్దత్త మీద రివెంజ్ అయితే తీర్చుకోవట్లేవు కదా! ఆ! చెప్పాలమ్మా. హ్మ్. తీర్చుకోవా? నాకెందుకో ఒకటే సైడ్ ఏస్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? ఒకటి అయిపోయినాక ఇంకో సైడ్ ఏస్తదంట. సరే, సరే. అంతే అంటావా? చూసినావా? అసలు లాస్ట్‌కి జూడు అత్త నీకు తెలుస్తది ఎంత బా చేసిందో అంటుంది. నేనిలా మాట్లాడుతుంటే నీకేమైనా డిస్టర్బ్ అవుతుందా చిట్టల్లి? ఏం అవ్వట్లే గదా! హ్మ్. చిన్నప్పుడు మా మమ్మీ గూడా నేను మా చెల్లి నాకు చెల్లి గూడా అన్నమాట. సో, నేను మా చెల్లి ఇలానే అనేవాళ్ళం మా మమ్మీని. "మమ్మీ నేను రెడీ జేస్తాను మమ్మీ, మమ్మీని రెడీ జేస్తాను" అని జెప్పేసి ఇలా ఊరికే అంటుండేవాళ్ళం అన్నమాట. సో, అయితే ఒకసారి ఏమైందంటే మా మమ్మీ మాకిచ్చింది. సరే అంటే రెడీ చేయండి నన్ను అని జెప్పేసి అనింది. ఇద్దరం గలిసి మా మమ్మీ జుట్టు పీకినాం అసలు. మా మమ్మీనా 2 దెబ్బలేసి ఇంకొకసారి మీకు రెడీ చేస్తానికి ఇవ్వను అన్నది. ఏసేసినావా మొత్తం? ఇటు సైడ్ మొత్తం అయిపోయిందా? డన్నా? సూపరా? కానీ ఎట్లుందో అబ్బా! నాకైతే టెన్షన్ అయితుంది. మన వ్యూయర్స్ ఎవరన్నా భయపడ్డారే అనుకో నీ పని చెప్తా. ఓకే. నెక్స్ట్ చూపించు నువ్వేం చేద్దాం అనుకున్నావు చూపించు. ఏంటది? ఐలైనర్ పెడుతున్నావా? ఏం ఐలైనర్ ఇది? ఓకే. నైబీ ఐలైనర్ యూజ్ చేస్తాను నేను. సో, తను నాకిప్పుడు ఐలైనర్ పెడుతుంది. కంట్లో కూర్చోద్దు. ప్రతిసారి నేనున్నాననే అంటున్నావు. చూస్తాను. ఇప్పుడు కంట్లో కూర్చోాలి నువ్వు. ఎత్తిషం. ఓకేనా? సరే. జాగ్రత్త నాన్న. ఓపెన్ చేయొచ్చా నీకు? చేయొచ్చా? ఎందుకు చేయరాదు? అబ్బబ్బబ్బబ్బా! సరే. మీ ఏజ్‌లో మాకివన్నీ తెలీదు తెలుసా అసలు? నిజంగారా. అసలు ఇంత కూడా చేయకపోయేది మేము. నువ్వు ఫిఫ్త్ క్లాస్ గదా! ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు నార్మల్‌గా అసలు క్రీమ్ గూడా పెట్టకపోయేది. నీకన్నా మేము అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మంచి ఫౌండేషన్ పెట్టి పౌడర్ ఏస్తాం గానీ, మేము అది గూడా పెట్టుకోకపోయేది. సప్పుడేయకుండా మమ్మీ మంచిగా 2 రిబ్బన్‌లేసుకొని పౌడర్ ఏసేసుకొని స్టిక్కర్ పెట్టుకొని ఎళ్ళేది. ఎక్కడికెళ్ళినా. స్కూల్‌కెళ్ళినా స్కూల్‌కైతే రెగ్యులర్‌గా అలానే ఎళ్ళాలి గదా! ఇలా ఫంక్షన్స్‌కెళ్ళినా గూడా అలానే ఎళ్ళేది. కాకపోతే రిబ్బన్స్ కాకపోతే హెయిర్ బాండ్స్ పెట్టుకొని ఎళ్ళేది మేము. సరే, సరే పెట్టేసేయి. అమ్మో! భయమైతుందిరోయ్! సూపరా? హ్మ్. బావుందా? నాకరే కొంచెం గూడా కూర్చోలేదు తెలుసా అసలు. నేను ఎంత కూర్చుతదేమో అనుకున్న కళ్ళ అసలు.
నిజం నాన్న. అట్లీస్ట్ ఒక కన్నా అన్నా అని కొంచెమన్నా నన్ను కూర్చుతావేమో అనుకున్నా. ఎందుకంటే రివెంజ్ తీర్చుకుంటున్నావేమో అత్త మీద అనుకుంటున్నా నేను. ఏం తెచ్చుకోవట్లేదా? బాగుందా? అయిపోయిందా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అయిపోయిందా? ఇంకా టిష్యూ ఉంది చూడు, తీసుకోండి. ఐలైనర్ అయితే అయిపోయింది. తర్వాత ఏం పెడతావు? లిప్స్టికా? ఓకే. నేను ఫస్ట్ లిప్ బామ్ పెట్టుకుంటానండి, కొంచెం లిప్ బామ్ పెట్టుకుంటాను నా లిప్స్కి. ఒకట పన్నుకైతే అంటలేగా, అస్సలు అంటలే. చూద్దాం. ఓకే, నెక్స్ట్. చాలా అంతేనా? లైట్ పెట్టా. బయటకు వచ్చిందా? టిష్యూ ఉంది మరి, తూడ్ చేస్తావా లేకపోతే ఉండనిస్తావా? ఏ స్టిక్కర్ పెడతావు నీ ఇష్టం. క్యాజువల్గా నేనైతే ఇవి యూజ్ చేస్తాను. ఇవి ఉంది, ఏది పెడతావు నీ ఇష్టం. ఇది పెడతావా? ఓకే, పెట్టేసే. ఏం పెడతావు? ఏ కలర్ పెడుతున్నావు? ఎల్లో. డ్రెస్ మ్యాచింగా? నాకు కొంచెం పైకి పెట్టవా? అయిపోయిందా? అయిపోయిందా? మరి దయ్యంలాగా అయితే లేను కదా, అస్సలు లేను కదా. తర్వాత అయిపోయిందా? ఏంటది? ఏంటిది? ఇది సింధూర్. నాకు కంపల్సరీ పెట్టాలి. నాకు ఇది పెట్టుకుంటేనే నేను రెడీ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో ఇది కంపల్సరీ. ఇది ఎక్కడ పెడతారు? మమ్మీ పెట్టుకుంటది కదా, ఎక్కడ? అదే. ఓకే, వావ్ వావ్, బాగుంది. అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? ఎలా ఉన్నానురా నేను? మిర్రర్ కూడా లేదు నేను చూసుకుందామన్నా. అయిపోయిందా? ఫినిషా? ఇంకా ఫైనల్ టచ్ ఏమన్నా ఉందా? ఒక్కసారి చెక్ చేసుకో. అయిపోయిందా? ఓకేనా? నన్ను ఇలా రెడీ చేసింది మా చిట్టి తల్లి. ఇంకా అయిపోలేదా? ఇంకొంచెం ఉందంట, ఆగండి ఒక్క నిమిషం. నా పన్ను కంటిందా? ఏమంటలేదా? ఓకే, అయిపోయిందా? ఇప్పుడన్నా చూసుకో ఒకసారి మొత్తం. అయిపోయిందా? ఇంతేనా? ఎలా ఉంది? డన్నా? అయిపోయిందా? ఓకే, ఫైనల్గా అయిపోయిందంట అండి. నన్ను అయితే ఇలా రెడీ చేసింది. ఫైనల్గా వీడియో అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.